తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. క్రీస్తు సహవాసంలో ఏమి దాగి ఉందంటే క్రీస్తు మనలను మహిమపరుస్తున్నాడు. దేర్ ఇస్ గ్లోరీ ఇన్ ద రిలేషన్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు మాత్రమే మహిమకు, ఆ మహిమను అనుభవించే వ్యక్తి కాదు, కానీ ఆ మహిమను మనము కూడా అనుభవించాలని క్రీస్తు కోరుకుంటున్నాడు. ఏ దేవుడు కూడా తన మహిమను తన బిడ్డలకి ఇచ్చే దేవుడు ఎవడు కూడా లేడు. కేవలం క్రీస్తు మాత్రమే తన మహిమను మనకు ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యొక్క మహిమలో ఈ యొక్క మహిమ ఎందుకు ఎలా పనిచేస్తుందంటే 29వ వచనము, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు. మనల్ని ఇప్పుడు దేవుడు ఎందుకు మహిమపరుస్తున్నాడంటే క్రీస్తు సారూప్యతలోనికి మనం వెళ్ళుటకు. ఇప్పుడు దేవుడు నిలబడి చూసినప్పుడు క్రీస్తు మనము ఏకమై ఉన్నట్టు దేవుడు చూడాలి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని చూచి ఆ పక్క వ్యక్తిని చూస్తే ఇద్దరు ఒకలాగే కనిపించాలి. అలా ఉండడమే నిజమైన విశ్వాసం యొక్క అనుభవము. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, కుమారుల్లో జ్యేష్ఠుడు అన్నట్లు సహోదరుల్లో జ్యేష్ఠుడు యేసుక్రీస్తు అంట. ఆ తర్వాత వ్యక్తులు ఎవరంటే మనమే. హల్లెలూయా. అందుకే ఎందుకు దేవుడు మనల్ని మహింపరిచాడు, ఎందుకు దేవుడు మనలను కుమారునితో జ్యేష్ఠుడిగా సహవాసము గలవారముగా ఎంచుకున్నాడంటే ఆయన మహిమను మనకిచ్చి ఆయన పక్కన మనము నిలబడినప్పుడు మనము ఆయనతో సమానముగా కనిపించాలి. క్రీస్తుతో సమానమైన ఆ యొక్క సారూప్యం మనలో ఉండాలి. అందుకే దేవుడు మనలను మహిమపరుస్తున్నాడు. నిన్ను నన్ను మహిమపరిచేది ఫేమస్ చేయడానికి కాదు. చాలామంది ఏమంటారు, దేవుడు నన్ను మహిమపరిచాడు బ్రదర్, ఐఎమ్ ఏ ఫేమస్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఏంటంటారు, నేను ఫేమస్ పర్సన్ని, నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ని లక్షల కోట్లు నా దగ్గర ఉన్నాయి, ఐఎమ్ ఏ ఫేమస్ పర్సన్. దేవుడు నిన్ను మహిమపరిచింది ఫేమస్ చేయడానికి కాదు. దేవుడు నిన్ను మహిమపరిచింది ఆయన పక్కన, క్రీస్తు పక్కన నిలబడినప్పుడు ఆయనతో సమానముగా మనం కనిపించాలి. ఆయన మహిమతో సమానముగా మనము మహిమపరచబడాలి. మనం కూడా ఆ మహిమను అనుభవించాలని. ఎవరిలో అయితే వెలుగు ఉంటుందో, ఎవరిలో అయితే వెలుగు సంబంధులో వారు యేసుక్రీస్తు పక్కన నిలబడగలరు. ఎవరిలో అయితే పాపం ఉండదో, ఎవరిలో అయితే పరిశుద్ధత ఉంటుందో వారు క్రీస్తు పక్కన నిలబడడానికి అర్హులుగా మార్చబడతారు. అందుకే గొర్రె పిల్ల రక్తములో మనందరినీ కూడా ఆయన ఏం చేశాడు, కడిగాడు. నిన్ను నన్ను కూడా ఊరికినే దేవుడు ఎంచుకోలేదు. నిన్ను నన్ను కూడా ఊరికినే దేవుడు పిలుచుకోలేదు. నిన్ను మహింపరిచి ఆ క్రీస్తు పక్కన నిన్ను నిలవబెట్టి ఆయనతో సమానమైన మహిమను నీకు ఇవ్వడానికి ఆయన నిలవబెట్టాడు. ఈ యొక్క గొప్పతనము, ఈ దేవుడి యొక్క ప్రణాళిక నీకు తెలిస్తే తుచ్చమైన వాటి కొరకు నీవు ఆశపడవు. ఈ యొక్క ఆలోచన నీకు తెలిస్తే నీ ఆలోచన అంతా ఎక్కడుంటుంది, పరలోకం మీద ఉంటుంది. ఈ రెవల్యూషన్ నీవు అనుభవించగలిగితే నీ మనస్సు అంతా కూడా ఎక్కడుంటుందంటే పరలోకం మీద ఉంటుంది. అందుకే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు పైనున్న వాటినే వెదుకుడి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి.